ఇలాంటి ఎగ్ స్నాక్స్ చేశారనుకోండి మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. అసలే వర్షాకాలం కదా, కూల్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసి తిన్నారా ఎప్పుడైనా? సూపర్గా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది కదండి. ఎగ్గుతో 10 నిమిషాల్లో చాలా టేస్టీకరమైన స్నాక్స్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇలా ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్స్ పెట్టొచ్చండి. అలాగే వేడివేడిగా టీ టైంలో స్నాక్స్ కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే, చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్ బాయిల్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. నాకు ఇవి సరిపోతాయండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఒక 4-5 తీసుకోండి, ఎగ్స్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. అలాగే ఇంకొక చిన్న కప్పుతో 1 కప్పు రైస్ పిండి తీసుకుంటున్నాను. ఎందుకంటే క్రిస్పీగా ఉండడానికండి. క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ఓమ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక చిటికేడు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం కారంగా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. దాంతోపాటు వంట సోడా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేస్తున్నాను. దానికంటే ముందు నేను ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కావాలనే యాడ్ చేస్తున్నాను. వంట సోడా కూడా వేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకేసారి మనం కలిపామనుకోండి అది లూజ్ అయిపోతే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి నేను చూసుకొని కలుపుకుంటున్నాను. మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా కలుపుకోవచ్చండి, అది మీ ఇష్టం అనమాట. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా టైట్గా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి నేను కలపడం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతాం, ఓకేనా? చూడండి, ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కదండి. ఈ ఎగ్స్ని నేను వీడియోలో చూపించిన విధంగా మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే మనం ఎగ్ బజ్జీ చేసేటప్పుడు సగం నుంచి కట్ చేస్తాము, లేదంటే ఫుల్ ఎగ్ కూడా బాయిల్ పెట్టేస్తామన్నమాట ఎగ్ బజ్జీలు చేసేటప్పుడు. కానీ ఇది కొంచెం డిఫరెంట్ అండి. ఇలాగా కట్ చేసేసిన తర్వాత ప్లేట్లో పక్కన పెట్టేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేయండి. ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి ఇలా చూసేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ముందుగా మనం ఎగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్గుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, పిండి ఉంది కదా, ఆ పిండిలో నేను చూడండి డీప్ చేస్తున్నాను కదా, ఈ విధంగా డీప్ చేసేసి ఆయిల్లో పెట్టేయడమే. చూసారు కదా, చాలా ఈజీ కదా. ఈ విధంగా సేమ్ నెక్స్ట్ ఎగ్ కూడా అన్నమాట. అదే విధంగా ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇది మాత్రం కొంచెం సిమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్ట్కరమైన ఎగ్ స్నాక్స్ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మిగతా ఎగ్స్ కూడా ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా వేసేస్తే సరిపోతుంది. నేను కొంచెం పిండి మిగిలింది కాబట్టి బజ్జీ మిర్చి కూడా చేసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు అవి అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అదే ఆయిల్లో కొన్ని పల్లీలు ఉంటాయి కదండి, పల్లీల్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. అలాగే కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకుని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా ఎగ్తో స్నాక్స్ చేసాం కదండి, వాటిలో కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు కూడా యాడ్ చేసేయండి. వాటితో పాటు కొంచెం మిక్చర్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, ఆనియన్ కూడా యాడ్ చేసేసేయండి. చూడండి, ఇప్పుడు ఒక చెక్క లెమన్ తీసేసుకొని ఇలా కలుపుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. చూడండి, రెడీ అయిపోయిందండి. ఎగ్గుతో 10 నిమిషాల్లో కొత్త రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను కూడా తిని చూపిస్తాను. తినాలి అనిపిస్తూ ఉంటుంది కదండి, అలాంటి టైంలో ఇది 10 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. నేను తిని చూపించాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కూడా ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? చూడండి, మా పిల్లలకైతే నేను చేసినప్పుడే వేడివేడిగా పెట్టేశానండి. వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారనమాట. మా సార్ ఆఫీస్ నుంచి వచ్చాక తనకు కూడా ఇచ్చాను. తనకు చాలా బాగా నచ్చిందండి. అంటే ఎగ్తో ఎగ్ బజ్జీలు తిన్నారు, కానీ ఈ విధంగా
మిక్చరు ఇవన్నీ కలిపి ఒక చాట్ లాగా చేశాను కదా, చాలా టేస్టీగా ఉంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ చేయండి. బై ఫ్రెండ్స్.